మంత్రి అమర్నాథ్ కు బెర్త్ ఖాయమైంది. వచ్చే ఎన్నికల్లో మంత్రి పోటీ చేస్తారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. మంత్రి స్వస్థలం గాజువాక నుంచి అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ చేసింది వైసీపీ అధిష్టానం. దీంతో మంత్రి అమర్నాథ్ రాజకీయ భవిష్యత్పై సందేహాలన్నీ తొలగిపోయాయి. సీటు ప్రకటన తర్వాత గాజువాక చేరుకున్న మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం కేబినెట్లో బెర్త్ దక్కించుకున్న అమర్నాథ్ రాజకీయ భవిష్యత్తుపై ఇటీవలి కాలంలో కొన్ని సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో మంత్రి అమర్నాథ్ పొలిటికల్ కెరీర్కు లైన్ క్లియర్ అయినట్లయింది. ఇక అనకాపల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్నాథ్ కు గాజువాక సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం. అయితే గత 3 నెలలుగా జరిగిన పరిణామాలు మంత్రి రాజకీయ భవిష్యత్పై ఊహాగానాలకు అవకాశమిచ్చాయి. మంత్రి సిట్టింగ్ స్థానం అనకాపల్లి ఇన్ఛార్జిగా మలసాల భరత్ కుమార్ ను గతంలో నియమించింది వైసీపీ అధిష్టానం. కానీ మంత్రికి ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపలేదు. వాస్తవానికి మంత్రి కూడా చాలా కాలంగా కొత్త స్థానం వెతుకులాట్లోనే ఉన్నారు. ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేసే ఉద్దేశం మంత్రి అమర్నాథ్ కు లేకపోయినా ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దానిపై సస్పెన్స్ కొనసాగింది. పెందుర్తి, చోడవరం, అనకాపల్లి ఎంపీ టికెట్ అంటూ రకరకాల ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటికీ పులి స్టాప్ పెట్టి గాజువాక సీటు కట్టబెట్టింది వైసీపీ హైకమాండ్. గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఘన స్వాగతం లభించింది. గాజువాక ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. తన తాత, తండ్రి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు అమర్నాథ్. ఎమ్మెల్యే నాగిరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్తామంటున్న అమర్నాథ్తో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. గాజువాక వైసీపీ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మనతో మాట్లాడడానికి మంత్రి అమర్నాథ్ ఉన్నారు. సార్, మీ తాత, మీ తండ్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం నుంచి మీరు కూడా పోటీ చేయబోతున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, గతంలో నా కుటుంబం 2 సార్లు ఈ ప్రాంతం నుంచి నా తాత గాని తండ్రి గాని ప్రాతినిధ్యం వచ్చినటువంటి నియోజకవర్గం. సో దీని మీద పూర్తిగా అవగాహన కానివ్వండి, నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, నా సొంత గ్రామం అన్ని కూడా ఇక్కడ నేను నివాసం ఉండేది కూడా ఈ ప్రాంతంలోనే ఉంటాను. నాకు పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద పూర్తి అవగాహన కూడా ఉన్నటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కూడా పూర్తి స్థాయిలో నిలబెట్టుకుంటాను. సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఇటీవల కాలంలో వైసీపీ సమన్వయకర్తగా ప్రకటించినటువంటి చందు ఇద్దరిని కలుపుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ముందుకు వెళ్ళబోతున్నారు? డెఫినెట్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాగిరెడ్డి గారు లేదా నిన్నటి వరకు సమన్వయతగా ఉన్నటువంటి చందు గారు వీళ్ళందరి తాలూకా వాళ్ళ కుటుంబాలు కూడా మాతో దాదాపు 40-50 సంవత్సరాల నుంచి కలిసి రాజకీయాలు చేస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చాం. అందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. ఏ రకమైనటువంటి వర్గ విభేదాలు కానివ్వండి, లేకపోతే మనస్పర్ధలు లేకుండా అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేసేటువంటి దానికి కూడా రేపు నుంచి మీరే చూస్తారు కదా. గాజువాక నియోజకవర్గం అంటే శ్రామికులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు సార్? స్టీల్ ప్లాంట్ సంబంధించి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. మా స్టాండ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. వారు చేపడుతున్నటువంటి ఉద్యమానికి కూడా ముందుండి నిలబడి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికన్నా ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి దొంగలు ఎవరో, ఏ రకంగా తెర వెనక ఉండి కావాలని చెప్పి నెపం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలనేటువంటి చూసినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు బహిర్గతం అయ్యారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ, వారితో పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ, ఈ నిర్ణయం తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. దీని ప్రకారం నిర్ణయం ఏ రకంగా తీసుకోవాలన్నటువంటి ప్రజలు తీసుకుంటారు. దీని అందరికీ కూడా కర్త కర్మ క్రియ కేంద్ర ప్రభుత్వం, దానికి ఈరోజు తోడ్పాటుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన. గాజువాక నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం చాలా అధికంగా ఉంటారు. యాదవ సామాజిక వర్గం సహకరించే అవకాశం ఉందంటారా? పూర్తి స్థాయిలో మాకు ఆ కుటుంబాలతో మాకు ఏ రోజు కూడా గాజువాకలో ఉన్నటువంటి కుటుంబాలు అన్ని కూడా మాకు సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాం. ఏ రోజు కూడా కులం పలానా వాళ్ళు పలానా కులం అని కానీ, లేదా పలానా వాళ్ళు పలానా వర్గం అని ఏ రోజు చూడలేదు. అందరం కూడా కాపులు కానివ్వండి, యాదవులు కానివ్వండి, లేకపోతే నాగిరెడ్డి గారు సామాజిక వర్గం కానివ్వండి, అందరం కూడా కలిసికట్టుగా పూర్వం నుంచి ఈ ప్రాంతంలో ఒకే కుటుంబ సభ్యులా కలిసిమెలిసి ముందుకెళ్ళాం. అందరి తాలూకా మద్దతు ఉంటుంది. ఒక్క కులం కాదు, అన్ని కులాల తాలూకా మద్దతు కూడా ఉంటుంది. చివరిగా జనసేన, టీడీపీ, బీజేపీ 3 పొత్తులో భాగంగా కలిసి వస్తున్నాయి. మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఏదున్నా మా స్టాండ్ క్లియర్ గా చెప్పాము. మా స్టాండ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తల్లా కూడా ప్రజలతోనే ఉంటది. మేము ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నాం. ప్రజలు మాకు తోడుగా ఉంటారు. వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా సరే
మా స్టాండ్ మాదే. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అండగా నిలబడతారు. కొద్దిసేపటి క్రితమే మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా తన స్వగృహానికి చేరుకొని స్థానికంగా ఉన్నటువంటి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి వచ్చినా సరే ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గంలోనే గతంలోనే మా తాత మా తండ్రి ప్రాతినిధ్యం వహించారు, వాళ్ళు ప్రజలకు సేవ చేశారు, ఖచ్చితంగా గాజువాక ప్రజలు నన్ను కూడా ఆశీర్వదిస్తారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగారు 10 టీవీ విశాఖ నుంచి.